ఇప్పుడు నేను చెప్పబోయే సమాధానాలన్నీ మీరు అడిగిన క్వశ్చన్స్ అండి. మీరు పెట్టిన కామెంట్స్కి చాలా వరకు నేను అక్కడే సమాధానం చెప్పేస్తున్నాను. కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు, కొంతమంది చూసి ఉండకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళ కోసము ఈ వీడియో. మీకున్న డౌట్స్ అన్నీ క్వశ్చన్స్గా అడిగారు కదా, ఆ క్వశ్చన్స్కి మ్యాక్సిమం ఆన్సర్స్ ఈరోజు ఇచ్చేస్తాను. సో ఈ ఆన్సర్స్తోని కొంచెమైనా మీకు మీ డౌట్ క్లారిఫై అయ్యి ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. కెనడా పిఆర్ అంటేనే ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటంటే మనీ గురించి. ఎంత డబ్బు ఖర్చు అవుతుంది? ఐఎల్స్ ఎగ్జామ్ అందరూ రాస్తాం కదా. సో ఐఎల్స్ ఎగ్జామ్కి ఒక 15,000 అవుతుంది. ఎగ్జామ్ ఫీజు, మన ట్రావెలింగ్ ఖర్చు ఇదంతా కలిపి ఒక 15,000 ప్రతిసారి. ఇప్పుడు ఒక్కసారి రాశారు, మీరు రాసిన తర్వాత మీకు అనుకున్న స్కోర్ వచ్చేసింది. సో ఒకసారికి 15,000 అయిపోయింది. కానీ మీరు అనుకున్న స్కోర్ అంటే నాకు 8 స్కోర్ రావాలి అన్న వాళ్ళు 1-2 సార్లు రాస్తారు, తప్పు లేదు కదా. అలాంటి వాళ్ళకి 30,000 అవ్వచ్చు ఐఎల్స్ ఎగ్జామ్కి. మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అసెస్మెంట్ కోసం వెస్కి మీరు మీ డాక్యుమెంట్స్ పంపిస్తారు కదా. ఇక్కడ నుంచి ఇండియా నుంచి కెనడాకి పంపిస్తారు మెయిల్ ద్వారా, అంటే పోస్ట్ ద్వారా పంపిస్తారు. సో దానికి కూడా ఒక 10,000 అలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ప్రాసెసింగ్ ఫీజ్కి, మెడికల్స్కి ఇదంతా కలిపి ఒక 50,000-70,000 అయిపోతుంది. మొత్తం 1 lakh అయిపోతుంది. ఎలాగా? మీరు ఏ కన్సల్టెన్సీకి వెళ్లకుండా డాక్యుమెంటేషన్ మొత్తం మీరే చేసుకోగలిగితే ఒక 1 lakh అవుతుంది. మరొకటి ఏంటంటే ఇక్కడికి రావడానికి ఫ్లైట్ టికెట్స్ అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఎమిరేట్స్లో చేసుకుంటారా, ఎయిర్ కెనడాలో చేసుకుంటారా, ఎయిర్ ఇండియాలో చేసుకుంటారా అనేది అది మీ చాయిస్. కాబట్టి దానికి ఎంత అమౌంట్ అవుతుంది అని మీ చేతిలో ఉంటుంది. సో అది మాత్రం మీరే చూసుకోవాలి. ఏ కన్సల్టెన్సీని కలవకుండా మొత్తం ప్రాసెస్ మీరే చేసుకున్నారు అంటే తక్కువ ఖర్చు అవుతుంది. కన్సల్టెన్సీని మీట్ అయ్యారు అంటే వాళ్ళు ఒక 1,00,000 నుంచి 2,00,000 వరకు తీసుకుంటారు మీ దగ్గర నుంచి. ఈ అమౌంట్ మీరు మీ ఫ్లైట్ టికెట్స్కి పెట్టుకోవచ్చు. కాబట్టి చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే పిఆర్ ప్రాసెస్ మీ అంతటా మీరే చేసుకోవచ్చండి. ఎటువంటి కన్సల్టెన్సీలు అవసరం లేదు. మీరు ఏ కన్సల్టెన్సీ ద్వారా కెనడాకి వెళ్ళారు అని చెప్పేసి అడిగారు కదా. మేము ఏ కన్సల్టెన్సీకి వెళ్ళలేదండి. కెనడా పిఆర్ ప్రాసెస్ గురించి ప్రతి ఒక్కటి ఆన్లైన్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్లో చెప్పండి. వీలైనంత వరకు మీ కామెంట్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది అంటే నేను ఎవరైనా అడిగి తెలుసుకుని మరీ చెప్తాను. అంతేకాని కన్సల్టెన్సీ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. వాళ్ళకి అనవసరంగా డబ్బులు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగడం మీకే టైం వేస్ట్ అవుతుంది. నేనైతే ఏ కన్సల్టెన్సీని కూడా అప్రోచ్ అవ్వమని చెప్పను. ఎందుకంటే కన్సల్టెన్సీలు చెప్తాము, చెప్పిన తర్వాత దగ్గరికి వెళ్తారు మీరు. వాళ్ళు వెళ్ళగానే ఏంటి మీ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుని మీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అని చెప్తారు. ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఎలిజిబులే. దానిలో వాళ్ళు చేసేది ఏమి ఉండదు. ఐఎల్స్ ఎగ్జామ్ రాసేది కూడా మీరే, వాళ్ళు ఏం చేసేది ఉండదు. బెస్కి మాత్రం మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వాళ్ళు పంపిస్తారు పోస్ట్ ద్వారా, అంతే. దాంట్లో చేసేది ఏం లేదు. కాకపోతే ఆ ఫామ్ అది ఫిలప్ చేసి మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేసుకోగలిగిన ఆ ఒక్క నాలెడ్జ్ ఉంటే చాలు. మీ బెస్కి మీరే అప్లై చేయొచ్చు. వాళ్ళు చేసేది ఏమీ లేదు. వాళ్ళు ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. మీరు ఐఎల్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ స్కోర్ ఉంటుంది కదా, ఆ స్కోర్ ఇంక్లూడ్ చేస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, మీ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్స్ అవన్నీ కాపీ తీసుకొని వీళ్ళు అప్లోడ్ చేస్తారు, అంతే. అప్లోడ్ చేసిన తర్వాత మీ స్కోర్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. స్కోర్ తక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే పిఎన్పి అప్లై చేద్దాము అని చెప్తారు. ఒక పర్టికులర్ ప్రావిన్స్కి అప్లై చేద్దాము అని చెప్తారు. ఆ ప్రావిన్స్లో తక్కువ స్కోర్తోనే కొన్నిసార్లు మీ ప్రొఫైల్ పిక్ అవుతుంది. కొన్ని ప్రావిన్సెస్ ఉన్నాయి అలాగా ఈజీగా వచ్చేస్తుంది పిఆర్ అని చెప్తారు. అప్పుడు పిఎన్పి అప్లై చేద్దాము అని చెప్తారు. ఇదంతా ప్రాసెస్ జరగడానికి ఒక 6 months అన్నా పడుతుంది. అంటే 6 months మీరు వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి కన్సల్టెన్సీ దగ్గరికి మాత్రం వెళ్ళకండి. మీ అంతటి మీరు చేసుకోగలిగితే కొంచెం ఓపిక తెచ్చుకొని ఆ పోర్టల్స్ అన్నీ చదివి క్లియర్గా అర్థం చేసుకోగలిగితే మీరే చేసుకోవచ్చు. ఇదంతా మాకు అనవసరం, మాకెందుకు ఈ తలనొప్పి, మేము పోయి వాళ్ళ దగ్గర డబ్బులు ఏదో ఇచ్చేస్తాం, 1,00,000 2 లక్షలు ఇచ్చేస్తాము, ఇచ్చిన తర్వాత వాళ్ళే చూసుకుంటారు,
మాకు ఈ హెడేక్ అంతా వద్దు అనుకున్న వాళ్ళు వెళ్ళి మీ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు అప్లోడ్ చేసి మీ స్కోర్ ఎంతైతే ఉంటుందో మీ స్కోర్ పిక్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని చెప్తారు. అంతే. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాకు కుదురుతుందా కెనడాకి రావడానికి అని చెప్పేసి అడిగారు. మీకు ఒక విషయం చెప్పాలి, మ్యాక్సిమం అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే వస్తారు కెనడాకి. ఎందుకంటే బాగా డబ్బునున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియాలోనే ఏదో ఒక బిజినెస్ పెట్టుకుంటారు. ఆ బిజినెస్తోని ఇంకొక బిజినెస్ అని చెప్పేసి అలా తక్కువ టైంలో ఎక్కువ లాభాలు ఇండియాలోనే వస్తాయి. కెనడాలో ఒకటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎక్కువ మనీ సంపాదించేయాలని మాత్రము అనుకోకండి. ఎందుకంటే కొంచెం ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ మళ్ళీ మనం ట్యాక్స్ పే చేయడం ఇదంతా ఉంటుంది కదా. కాబట్టి మీరు సంపాదించే ప్రతి ఒక్కటి కూడా ఇలీగల్గా సంపాదించడానికి కుదరదు. కాబట్టి స్లోగా ఉంటుంది. అందుకే మిడిల్ క్లాస్ వాళ్ళే ఎందుకు వస్తారు అని అంటున్నానంటే, మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళే ఎందుకు వస్తారు అంటున్నానంటే, ఇండియాలో మిడిల్ క్లాస్ వాళ్ళకి గ్రోత్ చాలా ఫాస్ట్గా ఎక్కువగా ఉండదు, కానీ కెనడాలో ఉంటుంది. ఎందుకంటే మీ ప్రొఫైల్ బాగుండి మీరు కష్టపడగలిగితే డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు. ఇండియాలో ఒక 50,000 శాలరీ వచ్చింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే మీకు మినిమం ఒక $40 to $50 per hour ఉన్న జాబ్ ఏదైనా మీరు చూస్ చేసుకున్నారంటే మీ ఖర్చులన్నీ పోగా కనీసం మీరు 1 lakh అయినా సరే మీరు మిగులుతుంది. ఆ ఒక్క చిన్న ఆశతోనే ఇక్కడ దాకా వస్తారు. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు రాలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ బ్రతకలేరు అని చెప్పి మాత్రం అనుకోకండి. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు చేంజ్ చేసుకోవాలి అని చెప్పి అలాంటి ప్రయత్నంలో ఉండే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తారు. ఇంకొకటి, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ కూడా చూపించాలి. ఒక ఫ్యామిలీకి కనీసం ఒక 12 lakhs నుంచి 15 lakhs వరకు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాల్సి వస్తుంది ఈ బ్యాంక్ అకౌంట్లో. సో ఒకటేసారి 10 lakhs మీ అకౌంట్లో వేయకండి. మీరు ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇప్పటి నుంచి ఇంకొక 2-3 months వరకు కొంచెం మీ అకౌంట్లో మనీ వేస్తూ ఉండండి. మీ పిఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మీరు ఇక్కడ ల్యాండ్ అయ్యేంత వరకు మీ అకౌంట్లో ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాల్సి వస్తుంది. ఇంకొకరు అడిగారు ఐఎల్ స్కోర్ ఎంత వస్తే మంచిది అని చెప్పి. ఐఎల్ స్కోర్ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిదండి మనకి. మినిమం ఎంత ఉండాలి అంటే 6.5 అన్నిట్లో, లిజనింగ్, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్లో అన్నింటిలో 6.5 మినిమం వచ్చి ఉండాలి. మీరు టార్గెట్ 8కి పెట్టుకోండి. 8 స్కోర్కి పెట్టుకుంటే మినిమం 7 అయినా వస్తుంది. మీరు 6కి టార్గెట్ పెట్టుకొని 6.5కి టార్గెట్ పెట్టుకున్నారంటే కుదరదు. కాబట్టి మ్యాక్సిమం టార్గెట్ మీరు 8 పెట్టుకోండి. 8 పెట్టుకుంటే 7 అయినా వస్తుంది. ఇంకొకరు అడిగారు విజిట్ వీసా మీద వచ్చి జాబ్ సెర్చ్ చేసుకోవచ్చా అని. అలా కుదరదండి. మీరు జాబ్కి అప్లై చేయాలంటేనే వాళ్ళు మీ ప్రాసెస్ అడుగుతారు కదా, అప్పుడే తెలిసిపోతుంది మీరు విజిటర్ అని చెప్పేసి. విజిటింగ్ వీసా మీద ఉన్న వాళ్ళకి జాబ్ ఎలా ఇవ్వరు. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయకండి. పిఆర్ ఉన్న వాళ్ళని మాత్రమే మ్యాక్సిమం కన్సిడర్ చేస్తారు. పిఆర్ వచ్చిన తర్వాతనే జాబ్ ఆలోచనలు అనేవి చేసుకోండి. ఎంత టైం పడుతుంది పిఆర్ రావడానికి అంటే, మీ స్కోర్ బాగుంటే 2 monthsలోనే వచ్చేస్తుంది పిఆర్. ఏ ప్రావిన్స్కి అప్లై చేసుకుంటే త్వరగా పిఆర్ వస్తుంది అని చెప్పి అడిగారు కదా, అది మీ జాబ్ని బట్టి ఉంటుందండి. పిఎన్పి అప్లై చేస్తున్నాము మేము, ఏ ప్రావిన్స్కి ఈజీగా వస్తుంది పిఎన్పి అని చెప్పి అడిగారు కదా. ఇప్పుడు ప్రజెంట్ సస్కాచువన్ ప్రావిన్స్కి అయితే చాలా వరకు నాకు తెలిసిన వాళ్ళు అప్లై చేస్తున్నారు. ఈ ప్రావిన్స్ కి కొంచెం ఈజీగా ఉంది అని అంటున్నారు. కొంచెం తక్కువ సిఆర్ఎస్ స్కోర్ ఉన్నా కూడా కొందరివి పిక్ అయ్యాయి. సో ఈ ప్రావిన్స్కి అప్లై చేస్తారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఏ ప్రావిన్స్కి అప్లై చేయాలనేది మాత్రం మీరే డిసైడ్ చేసుకోండి. అడిగారు స్టూడెంట్ వీసా మీద వస్తే నేను జాబ్ చేసుకోవచ్చా అని. స్టూడెంట్ వీసా మీద వచ్చిన వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అండి. చదువుకుంటూ కూడా జాబ్ చేసుకోవచ్చు. మీ చదువుకు అయ్యే ఖర్చు కూడా మీరు మీ జాబ్ చేసుకుంటూనే అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు అందరు స్టూడెంట్స్ చేసే పని ఇదే. పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా ఉంటాయి. మీరు టెక్నికల్గా మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే కొన్ని టెక్నికల్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరూ పార్ట్ టైం జాబ్సే చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది పార్ట్ టైం జాబ్. టైమింగ్స్తోనే సంబంధం లేకుండా మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకునే జాబ్స్ కూడా ఉన్నాయండి. అలాంటి జాబ్స్ గురించి కూడా చెప్తాను. సో అదండి ఈరోజు
మన వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతోని మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఇట్లా మీ శ్రీవాణి కెనడాలో ఉంటానండి. బాయ్.